భారతదేశంలో గత 5-6 సంవత్సరాలుగా నగదు బదిలీ అనేది చాలా సులభతరం అయిపోయింది. ఇదంతా 2016 నుంచి వచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ వల్ల సాధ్యమైంది. ఆర్బీఐ దీన్ని ఒక విప్లవాత్మకంగా ప్రయోగించిన భారతదేశంలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పెరగడానికి ఇది ఒక కొత్త నాంది పలికింది. దీనివల్ల ఎకానమీ ఫార్మలైజ్ అయింది, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈజీ అయ్యాయి. ముఖ్యంగా పర్సన్ టు పర్సన్, పీర్ టు పీర్, అంటే మనం ఫోన్ ఆన్ చేసి జస్ట్ ఇంకొకరు వెంటనే ఆన్లైన్లో డబ్బులు పంపించే విధానం అనేది, ఫోన్ టు ఫోన్ చాలా ఫాస్ట్గా డబ్బులు వెళ్ళిపోతాయి. మొబైల్ బ్యాంకింగ్ మీ అందరూ తెలుసు. దాంతోపాటు పర్సన్ టు మర్చెంట్, మనం ఏదైనా షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కున్నా చాలా ఈజీగా మనం పేమెంట్స్ చేయగలుగుతున్నాం అనమాట. సో ఇటువంటివన్నీ కూడా యూపీఐ ద్వారానే, ఎక్కువ బ్యాంక్స్ ప్రమేయం లేకుండా, అంటే దీనికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి మనకి, కానీ బ్యాంక్స్తో మనం వెళ్ళి ఆ చెక్స్ ఇచ్చి లేదా క్రెడిట్ కార్డులు వాడి ఇట్లాంటి ప్రమేయం లేకుండా సులభతరంగా మనీని మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతున్నాం. దీనివల్ల ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఈజీ అయ్యాయి. దాంతోపాటు 2020లో కోవిడ్ వచ్చిన తర్వాత అసలు మనం ఇంట్లో కూర్చునే చాలా వరకు మన పేమెంట్స్ చేసుకోవడం స్టార్ట్ అయింది. సో దీనివల్ల అంటే ఓవరాల్గా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ వాల్యూ ఇండియాలో పెరిగింది, వాల్యూమ్ కూడా ఇండియాలో పెరిగింది అనమాట. సో దేశీయంగా ఇదంతా 5-6 సంవత్సరాల నుంచి గణనీయంగా మార్పు మనం చూసాం. అయితే ఇదే మన విదేశాలతో కూడా ఉంటే ఎంత బాగుంటుంది. ముఖ్యంగా ఎక్కువ భారతీయులు ఉండే దేశాల్లో, మిడిల్ ఈస్ట్ కావచ్చు, అమెరికా కావచ్చు, లేకపోతే ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కావచ్చు, వీటిలో కూడా మనకి ఇలాంటి రియల్ టైం మనీ ట్రాన్స్ఫర్స్ ఉంటే ఎంత బాగుంటుంది. ఈ ఆలోచనతోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనము మిడిల్ ఈస్ట్ కంట్రీలో చాలామంది తెలంగాణ నుంచి, కరీంనగర్ నుంచి, లేకపోతే ఇతర జిల్లా నిజామాబాద్ నుంచి, ఇతర జిల్లాల నుంచి వెళ్తారు మిడిల్ ఈస్ట్కి వర్క్ చేసుకోవడానికి. వాళ్ళు 20,000, 30,000, 40,000 ఇంటికి పంపించాలనుకుంటారు రెమిటెన్స్. దీనిలో బ్యాంక్ టైం ఎంత తీసుకుంటుంది, తర్వాత బ్యాంక్స్ ఎక్స్చేంజ్ రేట్ ఫిక్స్ దాన్ని చూసి పంపించడం, మధ్యలో బ్యాంకింగ్ కమిషను, ఇవన్నీ తట్టుకోలేక కొంతమంది హవాలా లాంటి ట్రాన్సాక్షన్స్, అంటే అక్కడ డబ్బులు ఎవరో చేతికిస్తారు, ఇక్కడ ఏజెంట్ కొంత కమిషన్ తీసుకుని ఇస్తారు. ఇలా ప్యారలల్ రూట్స్ కూడా ఎత్తుకుంటుంటారు. అలా కాకుండా రియల్ టైం పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్ ఉంటే, అంటే పెద్ద అమౌంట్స్ కాకపోవచ్చు, ముందు చిన్న అమౌంట్స్తో అయినా సరే స్టార్ట్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇటువంటి ఒక సదుద్దేశంతో ఇండియా సింగపూర్ మధ్య మొన్న ఒక రియల్ టైం పర్సన్ టు పర్సన్ పేమెంట్ సిస్టమ్ ఒకటి స్టార్ట్ అయిందనమాట. ఆల్మోస్ట్ ఇలా మొబైల్ బ్యాంకింగ్ లాగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ భారతదేశం, మన దేశం తరపున, అలాగే సింగపూర్లో పేనౌ అనే సంస్థ వీళ్ళ ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ దీన్ని స్టార్ట్ చేశారు. సింబాలిక్గా మన ఆర్బీఐ గవర్నర్ అటు పక్క నుంచి వాళ్ళ బ్యాంక్ ఎండి సింగపూర్ నుంచి ఇద్దరు కలిసి ఒక టోకెన్ అమౌంట్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారనమాట. దీనికి ప్రస్తుతానికి సింగపూర్ ట్రాన్సాక్షన్స్, ఈ ఇండియా సింగపూర్ మధ్య ట్రాన్సాక్షన్స్లో దీనికి ఒక లిమిట్ ఉంది. 1 డేలో 60,000 రూపీస్ కానీ లేదా 1,000 సింగపూర్ డాలర్స్ కానీ. అండ్ దాంతోపాటు ఈ పెద్ద పెద్ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కాదు, రిలేటివ్స్కి డబ్బులు పంపించుకోవడానికో తెచ్చుకోవడానికో, రిలేటివ్స్ నుంచి, లేదా చిన్న చిన్న గిఫ్ట్ లాగా డబ్బులు పంపించుకోవడానికో తెచ్చుకోవడానికో, ఇటువంటివే. చాలామంది ఇండియన్స్ సింగపూర్లో వర్క్ చేస్తుంటారు, ఇండియన్ స్టూడెంట్స్ సింగపూర్లో చదువుకుంటుంటారు. అదేవిధంగా సింగపూర్ వాళ్ళు ఇండియాలో నుంచి ఏదైనా కొనుక్కోవటం, వాళ్ళు ఇక్కడికి వచ్చి చేయటం, ఇలాంటి టైంలో దీనివల్ల ఉపయోగం ఉంటుంది అనమాట. సో ఇటువంటి భవిష్యత్తులో ఆల్రెడీ సింగపూర్కి ఇలాంటి పేమెంట్ సిస్టమ్స్ థాయిలాండ్, ఇతర దేశాలతో ఉన్నాయంట. భారతదేశం కూడా ఇటువంటి పేమెంట్ సిస్టమ్స్ ఇప్పుడు ఇండియాలో ఇంటర్నల్గా మనం చూస్తే ఈ మొబైల్ బ్యాంకింగ్, మనం జస్ట్ మొబైల్ నెంబర్తో బ్యాంకింగ్ సిస్టమ్స్ ఎలా తయారు చేసుకుంటాం, ఆ విధంగా భవిష్యత్తులో వేరే కంట్రీస్ కూడా మనకి ఇటువంటి ఈజీ, అంటే రియల్ టైం పర్సన్ టు పర్సన్ పేమెంట్, ఇన్స్టెంట్ పేమెంట్ జరిగితే కనుక చాలా ఫాస్ట్గా కనెక్టివిటీ పెరుగుద్ది, ఎకనమిక్ కనెక్టివిటీ కూడా పెరుగుద్ది అనమాట. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకున్నప్పుడు మనం ఎన్పిసిఐ గురించి కూడా తెలుసుకోవాలి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది ఒక అంబ్రిల్లా ఆర్గనైజేషన్ అనమాట. ఇది యూపీఐని సూపర్వైజ్ చేసే ఆర్గనైజేషన్ కూడా. ముఖ్యంగా ఎన్పిసిఐ అనేది రీటైల్ పేమెంట్స్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అన్ని సూపర్వైజరీ రూల్స్ చేస్తూ ఉంటుంది. ఎన్పిసిఐని ఆర్బీఐ ప్లస్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిపి స్థాపించాయి. ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెక్షన్ 8 ఆఫ్ ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ఆఫ్ 2013 ప్రకారం నాన్ ప్రాఫిట్ కంపెనీగా ఏర్పాటైందనమాట. సో ఇది పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 ద్వారా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక రకాల పేమెంట్ సర్వీసెస్ సంబంధించి కూడా సూపర్విజరీ బాడీగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఉదాహరణకి రూపే, ఇండిజినస్ పేమెంట్ గేట్వేకి సంబంధించి, ఐఎంపిఎస్, ఇమీడియట్ పేమెంట్ సర్వీసెస్ సంబంధించి, ఎన్ఏసిహెచ్, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ గురించి, తర్వాత ఏసీపీఎస్, ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ సంబంధించి,
నేషనల్ ఫినాన్షియల్ స్విచ్ ఎన్ఎఫ్ఎస్ సంబంధించి, భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ బీబీపీఎస్ సంబంధించి, వీటన్నిటికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది.